ఓం నమో నరసింహాయ. నమస్కారం అందరికీ. ఈరోజు మనం దర్శించబోతున్నది ప్రపంచంలోనే అత్యంత అద్భుతమైన ఆలయం శ్రీ పానకాల లక్ష్మీ నరసింహస్వామి ఆలయం. పానకం తాగిన దేవుడిగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయం గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. ట్రైన్ డీటెయిల్స్ వచ్చేసరికి విశాఖపట్నం నుంచి విజయవాడ జంక్షన్ ట్రైన్స్ సింహాద్రి ఎక్స్ప్రెస్, సూపర్ ఫాస్ట్ ట్రైన్లు మరియు ఇతర ఎక్స్ప్రెస్ ట్రైన్లు ఉన్నాయి. విజయవాడ నుంచి బస్సు లేదా లోకల్ ట్రైన్ ద్వారా మంగళగిరి చేరుకోవచ్చు. అలాగే ఎవరైనా హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళాలనుకుంటే చార్మినార్ ఎక్స్ప్రెస్, ఫలక్నామా ఎక్స్ప్రెస్, ఇతర నైట్ ట్రైన్స్ ఉన్నాయి. సో విజయవాడ నుంచి మంగళగిరి చాలా దగ్గరగా ఉంటుంది. ఆలయానికి వెళ్ళేటప్పుడు మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. భక్తితో శాంతంగా దర్శనం చేసుకుంటే ఆధ్యాత్మిక అనుభూతి కలుగుతుంది. సో ఇదే పానకాల నరసింహస్వామి ఆలయం. ఈ ఆలయంలో నరసింహస్వామి స్వయంభూ రూపంలో వెలిసిన దేవుడు. ఎటువంటి విగ్రహ రూపం లేకుండా కొండలో నుంచి స్వయంగా దర్శనమిస్తారు. మంగళగిరి కొండ ఏనుగు ఆకారంలో గజాకృతి ఉందని భక్తుల విశ్వాసం. బెల్లం ప్లస్ నీటితో చేసిన పానకాన్ని నరసింహస్వామి నోట్లో పోస్తే దేవుడు సగం మాత్రమే తాగి మిగతా భాగాన్ని ప్రసాదంగా ఇస్తారు ఈ టెంపుల్స్లో. సో పానకం పోసేటప్పుడు గర్జించే శబ్దాలు వినిపిస్తాయని అనేక మంది భక్తుల అనుభవం. సో ఇది నేటికి జరుగుతున్న అద్భుతం. అందుకే ఈ ఆలయాన్ని పానకాల నరసింహస్వామి ఆలయం అని పిలుస్తారు. సో ఈ టెంపుల్ని దర్శిస్తే భయాలు, శత్రు బాధలు తొలగిపోతాయి, ఆరోగ్య సమస్యలు తగ్గుతాయని విశ్వాసం. కుటుంబ శాంతి, సంతాన సౌభాగ్యం కలుగుతాయి. నరసింహస్వామి కటాక్షం వల్ల ధైర్యం పెరుగుతుంది.